ఓకే ఓకే. సో మనతో పాటు నరేష్ ప్రజాపతి గారు ఉన్నారు. నరేష్ ప్రజాపతి గారు విన్నారు కదా. సో 2 days సైలెన్స్ అన్నారు కదా, నిన్న నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. విప్రకాష్ గారు లాంటి వాళ్ళు ఏంటంటే ఆమె కల్చరల్ యాక్టివిటీస్ చేసుకుంటే బెటర్ అని సజెస్ట్ చేస్తున్నారు. నమస్తే అందరికి. అయితే వి ప్రకాష్ అన్న లాంటి వాళ్ళు కూడా ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేర్లే అని మహిళలను కించపరచడం అనేది దయచేసి మహిళా లోకాన్ని కించపరచడం దయచేసి వెనక్కి తీసుకోండి. ఎందుకంటే అన్న ఆడవారి మాటలకు అర్థాలు వేర్లేని అవహేళన చేయడం అంటే మనమేమో మహిళలు రాజకీయాలు రావాలి, చైతన్యవంతులు కావాలి, 33% రిజర్వేషన్ రావాలి అని కోరుకున్నటువంటి ఈ తరుణంలో మీరు ఒక్క మీద టార్గెట్ చేయడం కోసము ఆమె మీద కనిపెట్టే మహిళా లోకాన్ని అంత కించపరచడం తప్పు కదా. నేను దొరికినానికి ఇప్పుడు ఓకే, మీరు నేనేమంటా ఉన్నా అది మీ విజ్ఞత, అది దయచేసి నా సజెషన్ అది వెనక్కి తీసుకోండి. మ్యాటర్ను సీరియస్ గా ఉంచొద్దని చెప్పి ఆ పాట ఒకటి ఉన్నది అని చెప్పాను అంతే. రైట్ రైట్ సార్, అది కవిత కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఏళ్ల నుంచి బీఆర్ఎస్ కుందని. ఎస్, నేనేమంటా ఉన్నానంటే ఇప్పుడు ఈ విషయంలో హరీష్ గారి అస్సం ఉంది, లేదా అవినీతి ఉంది, సంతోష్ రావు గారి పేరు ఉందంటేనే మీకు అంత కోపం వచ్చింది. మీరు కేవలం రాజకీయాలు చేసుకోవద్దు అని నేను చెప్పి చూసిన వాళ్లకు మీరు సాంస్కృతిక కార్యక్రమాలు చేయండి అని ఇదా అన్న మనం నేర్పించేది, మన సమాజాన్ని నేర్పించేది, యువతకు నేర్పించేది, మహిళలకు చెప్పేది. మీలాంటి సీనియర్ నాయకులు రాజకీయాలు మీరు చేసుకోవడానికి అర్హులు కాదు. స్కోప్ ఉంది, అదే కాంటెక్స్ట్ లో మీరు వచ్చారు. మీరు కవితక్క గారికి మెసేజ్ పెట్టినా మీ మెసేజ్ అర్థం అదే ఉంది. తర్వాత మీరు చెప్పిన అర్థం అదే ఉంది. భరత్ గారు మీరు ఆలోచించండి. అంటే మీరు వి ప్రకాష్ గారిని కాకుండా నా ప్రశ్న అడ్రస్ చేస్తే చెప్పండి. అంటే ముందు మాట్లాడరు కదా సార్, ముందు మాట్లాడరు కదా. వారు అన్నారు ఏమన్నారంటే కవిత గారు హరీష్ రావు మీద, సంతోష్ రావు గారి మీద గన్ను పెట్టి ఎక్కువ పెట్టారని చెప్పారు కదా. మరి మీరు ఆ మాట అన్నారు కదా కవిత గారిని, అప్పుడు మిమ్మల్ని ఏమన్నారు సార్? మేము మీకు ఒక మాట అంటే మీకు అంత కోపం వచ్చింది. కవిత గారు వారి మీద గన్ను పెట్టి కేసీఆర్ గారి మీద, తండ్రి మీద, అన్న మీద ఎక్కువ పెట్టిన అంత పెద్ద మాట మీరు అన్నారు కదా. మళ్ళా ఆమె చేసిన గొప్పతనం మీరే చెప్పారు కదా. ఆమె ఎంత రకంగా కృషి చేసింది, తెలంగాణ కోసం ఏ రకంగా కష్టపడ్డది, మహిళలు ఏ రకంగా ఉద్యమంలో పనిచేసారు, ఢిల్లీలో స్థాయిలో ఏ రకంగా లాబింగ్ చేశారు, తర్వాత మీరు అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఏ రకంగా చేశారు. ప్రాపర్టీస్ విషయంలో ఆయన చెప్పారు డబ్బులు ఉన్నాయి ఆస్తులు అని చెప్పి. లేదండి, ఆయన ఏడీఆర్ అసోసియేట్ నాకు తెలిసి ఎన్నికల అఫిడవిట్ లెక్కల ప్రకారం మనం కన్ఫ్యూజ్ కావచ్చు. డిబేట్ లో కూర్చున్నాడు వినే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ గారు. దయచేసి నన్ను బాగా చెప్పిన వివరణ చెప్పనివ్వండి. వారు ఏమన్నారంటే ఇంత పెద్ద మాట అంటే దీనికి పక్కన పెట్టవచ్చు, కానీ ఎందుకు వి ప్రకాష్ గారు లాంటి అన్నలకు ఎందుకంత కోపం వచ్చింది? మేము అన్నది ఏంటంటే అన్న, మరొకసారి మీకు వివరణ ఇస్తా ఉన్నా, ఈ పార్టీ ఎంత ఉంటే ఎంత అనే మాటకు అర్థం చెప్తా ఉన్నా అంటే మనకు మీరెంత గౌరవిస్తున్నారో ఒక పార్టీ నాయకులుగా నిరదాకా మేము కూడా అదే రకంగా గౌరవించేది, అంతకంటే ఎక్కువ ఉండేది. తెలంగాణ ప్రజానీకంలో ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళని గౌరవించే వాళ్ళ కేసీఆర్ గారి మీద. అయితే అదే కేసీఆర్ గారి మీద వారు ఏ కాంటెస్ట్ చెప్పారంటే ఒక ఆవేదన ఏ రకంగా ఉందంటే 5.5 నెలలు జైల్లో ఉంటే ఒక తండ్రి రాలేదు అని ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే నా నాన్న అక్కడ దాకా రావద్దు, నా అత్త మామ, నా అమ్మ నాన్న అక్కడ దాకా రావద్దు, ఆ పర్సన్ రావడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పి ఆ ఆవేదనంతా దిగమింగుకొని ఆ టైంలో కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడి ఈ సమయంలో సిబిఐకి ఇస్తాం, నేను అరెస్ట్ చేస్తామని ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో చిన్న నాయకుడు గల్లీలో మాట్లాడుతూ ఉంటే మరి మనం ఏం చేయకపోతే మనం ఎందుకు? మన పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత, మన నాయకుడిని కాపాడుకునే క్రమంలో మనం ఉంటే ఎంత లేకుంటే ఎంత అనే దాన్ని ముందు. ఇప్పుడు కేసీఆర్ మీద సిబిఐ కేసు నడుస్తున్న సమయంలో ఇప్పుడు హరీష్ రావు, సంతోష్ అవినీతి చేశారు, కేసీఆర్ మాత్రం చేయలేదంటే ఇప్పుడు అల్టిమేట్ గా సిబిఐకి ఆయుధం అవుతుంది కదా అని చెప్పి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా సార్, అంటే ఇక్కడ విషయం ఏంటంటే వీరన్న మాటలకు దేనికి చెప్పండి సార్. బీఆర్ఎస్ పార్టీని ఒక మాటన చూపించండి. ఈ బీఆర్ఎస్ కాదు కానీ ఇప్పుడు కేసీఆర్ చుట్టూన్న వాళ్ళందరూ అవినీతులు అంటే ఆ డబ్బులు అల్టిమేట్ గా అది కేసీఆర్ కే చేరాయని అంటారు. వాళ్ళు అవినీతి చేస్తే సైలెంట్ గా ఎందుకున్నామని కేసీఆర్ కూడా బుక్ చేసే అవకాశం చెప్పమండి. కేసీఆర్ గారు నేను అనేది ఇప్పుడు సిబిఐ గానీ ఇన్వెస్టింగ్ ఏజెన్సీస్ గానీ నీకు తెలిసినా సరే వాళ్ళు అవినీతి చేస్తున్నావని సైలెంట్ గా ఉన్నా సరే దట్ ఈజ్ ఆల్సో క్రైమ్ కదా. అయితే ఇప్పుడు కవిత అన్నదే కరెక్ట్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఏంటంటే హరీష్ రావు, సంతోష్ మీద అవినీతి ఆరోపణలు గుప్పిస్తే అది కేసీఆర్ కు తెలిసినా సరే సైలెంట్ గా ఉంటే అది కేసీఆర్ కూడా క్రైమ్ చేసినట్టు అని చెప్తున్నావు కదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కన్నది
బీఆర్ఎస్ నేతలు అంటారు. అది అసలు మేము అన్నది ఈ కాంటెస్ట్ లో ఏంటంటే అండి, ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు పదే పదే కేసీఆర్ టార్గెట్ చెప్తా ఉన్నారు. కింద అవినీతి అధికారులు ఉన్న అంటున్నారు, మధ్యలో ఉన్న వారి మీద ఎందుకు చేయట్లేరు, దానికి ఎగ్జాంపుల్స్ కూడా నిన్న ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది కదా. దానికి సమాధానం ఎవరు చెప్పాలి కదా. మరి ఇప్పుడు నాయకులైనా చెప్పాలి, విశ్లేషకులైనా చెప్పాలి, ఎవరో ఒకరు చెప్పాలి కదా. అది చెప్పకుండా నిన్న నా మీద అంటే కవిత గారు ఏమన్నారంటే, నిన్న నా మీద దిష్టి బొమ్మలు దానం చేయడంలో, ప్రెస్ మీట్లు పెట్టడంలో, ఫ్లెక్సీలు తీసేయడంత శ్రద్ధ, ఇమీడియట్ గా యాక్షన్ మరి కాంగ్రెస్ పార్టీ మీద మనం ఎందుకు చేయలేకపోయినాం, కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు బంధకాలు ఇవ్వలేకపోయినాం, ఎందుకు పీసీ కోచ్ కమిషన్ చెప్పి ఎందుకు రియాక్ట్ కాలేకపోయినాం అడిగారు. నాయకుని మీద ఉన్నటువంటి గౌరవం, ముఖ్యంగా తన నాన్న కదా, మా నాన్నని ఎందుకు ఈ రకంగా అవహేళన చేసే విధంగా పార్టీ నిర్ణయాలు ఉంటాయని చెప్పి అడిగితే, పార్టీ 24 అంటే 20 ఏళ్ళ జాగృతి తప్ప బీఆర్ఎస్ కున్న వింగ్స్ అన్ని కూడా నిన్న మొన్న ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పీసీ ఘోష్ రిపోర్టు తలగబెట్టారు, చింపేశారు, ప్రజలకు అర్థం చేయించారు, రోడ్ల మీద బ్లాక్ చేశారు. జాగృతి అందులో పాల్గొనలేదు. మిగతా అన్ని అనుబంధ సంఘాలన్నీ పాల్గొన్నాయి బీఆర్ఎస్. జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం అదే చెప్తున్నాను. మాట చెప్పాలంటే మేము ఇందిరా పార్క్ ధర్నా కూడా చేసినామన్నా. ఆనాడు మీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలే, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తారు. మీకు కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఏం చెప్తా ఉన్నానంటే, మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు పిలిపించినప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ఏం కాల్ చేయలే, సైలెంట్ గా కేసీఆర్ గారు వెంట వెళ్లి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వచ్చిర్రు. మరి ఎందుకు స్పందించలేదు ఆ రోజు? మన మర్యాద, గౌరవం లేకపోతే అమర్యాద చేసే విధానం మాకు నచ్చకుంటే మేము మాట్లాడితే తప్పు వచ్చిందా? మీరు మాట్లాడారు, మీరు చెప్పారు. అదే రకంగా కవిత గారు చెప్పడం తప్పెందుకు అవుతుంది? రాజారాం ఇంకొక విషయం అండి, ఇంకొక విషయం ఏంటంటే, నేనేమంటా ఉన్నాను, ఇంతకుముందు జాగృతి పక్షాన మాట్లాడగానే చెప్తా ఉన్నారు కదా, తెలంగాణ జాగృతి పక్షాన ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి వాళ్ళలో అక్కడ ఉన్నటువంటి నా మిత్రులే అందరూ కూడా రాజారాం యాదవ్ అన్న కూడా నాకు చాలా గౌరవము. నేను అడుగుతా ఉన్నాను, రాజారాం యాదవ్ నెక్స్ట్ మాట్లాడతారు కాబట్టి, ఈ జాగృతి కార్యక్రమాలకు అటెండ్ కానటువంటి ఇప్పుడు నాయకులు ఎన్ని రోజులు అవుతుంది మీరు అటెండ్ కాకుండా? ఏ రోజు వరకు మీరున్నారు? మరి ఆ రోజు వరకు చేసిన తప్పేముంది? ఈ రోజు లేఖ రాయడం వల్లనో లేదా హరీష్ రావు గారిని అనడం వల్ల తప్పైందని మీరు ఎందుకు జాగృతి నుంచి ఒక నిమిషం అండి, జాగృతి నుంచి కవితకు సపోర్ట్ గా ఉన్నారు, విరుచుకుపడే వారు ఉన్నారు. ఎందుకు రాజకీయ లెక్కలు ఏమైనా ఉన్నాయా? ఒకప్పుడు జాగృతికి ఇన్నేళ్ల నుంచి జాగృతి కార్యకర్తల కవిత అండదండగా ఉన్నారు కదా, ఎందుకు ఇప్పుడు జాగృతి లీడర్లు 2 గ్రూపులుగా చీలిపోయారనే టాక్ వినిపిస్తుంది? మేము ఒకటే అంటా ఉన్నాము, లేఖ విషయం రాసినప్పుడు బయట పెట్టటువంటి కుట్ర, తర్వాత ఈ రోజు ఒక మాట అంటేనే ఇమీడియట్ గా 24 hours లో బహిష్కరణ చేయడంలో ఒక కుట్ర, ఈరోజు తెలంగాణ జాగృతి నాయకులు బలవంతం చేసి ఈరోజు ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టే కుట్ర. నేను అడుగుతా ఉన్నాను ఆ నాయకులని, తెలంగాణ జాగృతి పక్షాన మీరు కష్టపడ్డా అంటున్నారు. ఉన్నటువంటి వాళ్ళలో 2 కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, భరత్ గారు అక్కడ, ఒక జెడ్పీటీసీ ఉన్నారు, ఒక రాజారాం యాదవ్ ఉన్నాడు. రాజారాం అన్న ఒకటే క్లియర్ ఏం చెప్పిండు, నేను జాగృతిలో పని ఏం చేయలేదు అని వారి నోట వారే చెప్పడం జరిగింది. ఇంకెవరికి అన్యాయం జరిగిందంటే అక్కడ అన్యాయం జరిగిన మాట ఎవరు జరిగింది చెప్పండి? చెప్తారా, రాజు సాగర్ గారు చెప్తారా, ఎవరు చెప్తారు చెప్పమని? రాజారాం యాదవ్ గారిని అడుగుతారు. రాజారాం యాదవ్